మా ఇంటికి వస్తారంట. ఇంటికి వస్తున్నందుకు ఒక పక్క ఆనందంగా ఉన్నా, మరొక పక్క బాలుగాడు ఏమంటాడో అని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి, ముందు నువ్వు ఇంటికి రా, మీ నాన్నకి నువ్వు క్షమాపణ చెప్పు, అప్పుడు ఆయన ఇట్టే కరిగిపోతారు అని అంటూ ఉంటే, అవునమ్మా, మీనా వదిని నువ్వేమీ అనకుండా ఉంటే నాన్న కూడా మమ్మల్ని క్షమిస్తాడు, మీనా వదిని కూడా నాన్నకి నచ్చజెప్పగలదు అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక మీనాతో బాగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి మీనాతో బాగా మాట్లాడడం చూసిన రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మొన్నటి వరకు మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఇప్పుడేంటి తనతో అంత క్లోజ్గా ఉంటున్నారు అని రోహిణికి అనుమానం వస్తుంది. అప్పుడే ఇక రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అప్పుడే మనోజ్ అయితే అంటూ ఉంటాడు, అమ్మ ఏ కారణం లేకుండా మీనాతో అంత చనువుగా మాట్లాడదు, ఏదో కారణం ఉంది, తెలుస్తుంది కదా అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక రవి శృతిని తీసుకొని శోభ అయితే సత్యం ఇంటికి వస్తుంది. అలా సత్యం ఇంటికి వచ్చిన తర్వాత రవి అమ్మ అని పిలుస్తాడు. పిలవడంతో ఒక్కసారి సత్యం గుమ్మం వైపు చూసేసరికి రవి, శృతి, శోభ ముగ్గురు కూడా ఉంటారు. ఇక శోభని చూసి సత్యం అయితే వాళ్ళని ఇంట్లోకి రావద్దు అని అనలేడు, లోపలికి రండి అని సత్యం చెప్తాడు. అప్పుడే ఇక మీనా అయితే, మీరు కంగారు పడకండి అత్తయ్య, ఆల్రెడీ మావయ్యతో నేను అన్నీ అర్థమయ్యేలా చెప్పాను, నాకు రవి ఫోన్ చేసి తీసుకొస్తానని చెప్పాడు, మావయ్యకి ముందే చెప్పాను అని అంటూ ఉంటుంది మీనా. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి, వెళ్ళు హారతి తీసుకురా, వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట కదా, ఇప్పుడు వరకు కొత్త కోడలు మన ఇంట్లో అడుగు పెట్టలేదు, వెళ్ళి హారతి తీసుకురా, హారతిద్దు గాని అని మీనాకే చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అది విని రోహిణి అయితే, ఏంటి మనోజ్, ఇంటికి పెద్ద కోడల్ని నేను, నన్ను వదిలేసి ఆ మీనాని పట్టుకుంటుందేంటి అత్తయ్య, మీనాని హారతి ఇవ్వమని వాళ్ళకి చెప్తుందేంటి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక రోహిణి అన్న మాటకి అప్పుడే మనోజ్ అయితే, అబ్బా ఏంటి రోహిణి, ఉదయం నుంచి నాకు తలపోటుగా ఉంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని మనోజ్ అంటూ ఉంటాడు. నీకు చెప్పిన ఒకటి, ఆ గోడకి చెప్పిన ఒకటి అని రోహిణి తిట్టుకుంటూ ఉంటుంది మనోజ్ని. తర్వాత మీనా తన చేతుల మీదుగానే హారతి ఇచ్చి వాళ్ళని లోపలికి తీసుకువస్తుంది. తీసుకువచ్చిన తర్వాత అప్పుడే లోపలికి వచ్చిన శోభ ప్రభావతి ఇల్లుని చూస్తూ అలా ఉండిపోతుంది. ఇల్లు చాలా చిన్నదిగా ఉంది, అసలు ఇక్కడ శృతి అడ్జస్ట్ అవుతుందో లేదో, శృతికి అసలు ఇతనే దొరికాడా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అని శోభ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శృతి అయితే శోభని పక్కకి తీసుకువెళ్ళి, చూడు మమ్మీ, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు, ఇలాంటి ఇంట్లో నా కూతురు అడ్జస్ట్ అవ్వగలదా అని ఆలోచిస్తున్నావు కదా అని శృతి అంటూ ఉంటుంది. అవునమ్మా, అసలు మన ఇల్లు ఎక్కడా, ఈ ఇల్లు ఎక్కడా, ఈ ఇంట్లో నువ్వు ఉండగలవా అని అంటూ ఉంటే, ప్రస్తుతానికి ఉంటాను, అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో తెలుసుకుంటాను అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. సరేనమ్మా పద, అందరూ మనం లోపలికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నామా అని అనుకుంటారు, పద బయటికి వెళ్దాం అని శృతి, శోభ హాల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్లో నుంచి నగలు తీస్తుంది శృతికి. శోభ అయితే ఇక ఆ నగలు, డబ్బు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి, చూడమ్మా, ఇవి నీ పెళ్ళికి చేయించిన నగలు, ఈ నగలు నువ్వే తీసుకో అని అంటూ చేతికి ఇవ్వబోతూ ఉంటే, అవి బంగారమేనా వదినా అని అంటూ ఉంటుంది ప్రభావతి. శృతి పెళ్ళికని వాళ్ళ నాన్న లక్షలు పెట్టి డైమండ్స్తో ఈ నగలను చేయించారు, ఇవి 1,00,00,000 రూపాయలు పైగానే ఉంటాయి, తీసుకోమ్మా అని అంటూ ఉంటుంది శోభ. నాకు వద్దమ్మా అని శృతి అనేసరికి ప్రభావతి అయితే, అదేంటమ్మా వద్దంటావు, అమ్మ ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడే ఇక సత్యమైతే, శృతి ఎందుకు వద్దందో నేను చెప్తానమ్మా, మీరు సురేంద్ర గారు వచ్చి ఎప్పుడైతే తనని ఆశీర్వదించి తనకి ఆ కానుకలు ఇస్తారో అప్పుడే తీసుకోవాలని తన మనసుకి అనుకుంటుంది. ఏమ్మా శృతి, అంతేనా అని సత్యం అంటూ ఉంటే, నిజంగా మీరు చాలా గ్రేట్ మావయ్య, నేను మనసులో అనుకున్నది మీరు పైకి చెప్పారు. అవునమ్మా, నేను ఇప్పుడు ఈ నగల్ని తీసుకోను, ఏదో ఒక రోజు డాడీలో మార్పు వస్తుంది, డాడీతో వచ్చేటప్పుడు తీసుకురా, అప్పుడు తప్పకుండా తీసుకుంటాను, ఏమీ అనుకోవద్దు అని అంటూ ఉంటుంది శృతి అయితే. సరేనమ్మా,
జాగ్రత్త. మీనా, శృతిని జాగ్రత్తగా చూసుకోమ్మా. నిజంగా నీ రుణం తీర్చుకోలేను. ఈరోజు నా కూతురు ఇలా నా కళ్ళ ముందు ఉందంటే దానికి నువ్వు చేసిన సాహసమే. ఆ రోజు ఆ రౌడీల్ని నువ్వు తరిమి కొట్టకపోతే నా కూతురు పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే నా ఊహకి అందడం లేదో అంత బాధగా ఉంది. కానీ నీ వల్ల ఈరోజు నా కూతురు బ్రతికింది. నీ రుణం తీర్చుకోలేను. జాగ్రత్త. అక్కలాగా తను ఏం తప్పు చేసినా సరిదిద్దుకు బాగా చూసుకోమ్మా అని మీనాకి చెప్పి వెళ్ళిపోతుంది శోభ. అప్పటికే రోహిణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత శృతి అలాగే మీనా ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా శృతి మీనా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది రోహిణి. రోహిణిని పట్టించుకోరు. అంతలో రోహిణి అయితే అంటూ ఉంటుంది, ఏ మీనా, ఏంటి వంట అయిపోయిందా, కూర్చొని కబుర్లు చెప్తున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే శృతి అయితే, అదేంటి, తను మాత్రమే కోడలు కాదు కదా, నువ్వు కూడా కోడలివే, ఆ వంట ఏదో నువ్వే చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే రోహిణి అయితే, నువ్వు వచ్చి కనీసం ఒక రోజు కూడా కాలేదు, నా మీదే పెత్తనం చలాయిస్తూ నన్నే పని చేయమంటావా? చూడు, నువ్వు కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చినంత మాత్రాన నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాలని ఏమీ లేదు, నువ్వు కూడా ఇంట్లో పనులు చెయ్యాలి అని అంటూ ఉంటుంది రోహిణి. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కోటీశ్వర్లు ఇంటి నుంచే వచ్చావు, కనీసం నీ కాఫీ నువ్వన్నా పెట్టుకుంటావా లేదా అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే, అయినా నీలాంటి దాంతో నాకు మాటలేంటి? కన్న వాళ్ళని మోసం చేసి మా రవికి మాయ మాటలు చెప్పి నువ్వు వెళ్ళి మా రవిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, బ్లాక్మెయిల్ చేశావు అని అంటూ చెప్తూ ఉంటుంది, అవమానిస్తూ ఉంటుంది రోహిణి శృతిని. దాంతో శృతికి కోపం వచ్చి, ఏమన్నావు నువ్వు అంటూ రోహిణి చెంప పగలగొట్టి, నా పెళ్లి గురించి కానీ నా గురించి కానీ తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఇలాగే రియాక్ట్ అవుతాను, నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని శృతి రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.